అప్పగారు లేచారా? హ్మ్. రాత్రి బాగా నిద్ర పట్టిందా? చాలా బాగా పట్టేసిందండి. నిద్ర పట్టిందా? రాత్రంతా నిద్రలో అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. పైగా ఎక్కడికి వెళ్తున్నారంటే మాట్లాడరు, ఏం కావాలంటే మాట్లాడరు. పైగా మీ అంతా మీరే వచ్చి మంచం మీద పడుకుని పోయారు. నేనా? మీరే. మీరెవరినో చూసి నన్ను అనుకుని ఉంటారండి. నేనా? ఎవరినో చూసి మీరు అనుకున్నానా? సరిపోయింది. కాఫీ పెట్టాను, కొంచెం తాగుతారా? తాగుతానండి. కాఫీ తాగుతాను అన్నారంటే మీరు బాగానే ఉన్నట్టు. నేనే నిద్రలో నడిచి ఉంటాను, మీరు కాదు. చంటి గారు, మీరు నేను కాదు, కలకని ఉంటారు. కలే కని ఉంటాను, లేకపోతే రాత్రిలో అలా తిరుగుతారా? మనం దెయ్యాలమా పోతాలమా? సరే అయితే కాఫీ తీసుకొస్తాను. అప్పగారు కాఫీ తీసుకోండి. థ్యాంక్స్ అండి. నేను తాగుతానండి, నేను ఇప్పుడే వస్తాను. అమ్మా. హలో మా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమే లేచావా? ఏం చేస్తున్నావు? ఇప్పుడే లేచానమ్మా, ఇంకా మంచం కూడా దిగలేదు. ఇంకా మంచం కూడా దిగలేదా? టైం 9 అయిందే. అసలు ఆడపిల్లవేనా నువ్వు? అయినా ఇలానే ఉంటే రేపు నీకు వచ్చేవాడి తన్ని బయట తోసేస్తాడు. ఏం కాదులేమ్మా, తనకు అలవాటే. అలవాటేంటే? అలవాటే కాదు, అలా లేట్గా లేచే నాలాంటి అమ్మాయిని భరించేవాడే వస్తాడు అని అంటున్నానమ్మా. లేదే, ఇందాక నీ మాట తీరాలా లేదు. ఏదో నేను ఇష్టపడుతున్న వాడికి నన్ను భరించడం అలవాటే అన్నట్టున్నాయి. ఊరుకోమా, అలాంటిదేం లేదు. అయినా అలాంటిదేమన్నా ఉంటే నీకు చెప్పనా ఏంటి? కానీ నాకొచ్చేవాడు మంచోడే వస్తాడని నమ్మకం ఉంది అని అంటున్నాను. ఎలా వచ్చేస్తారు అలా ఊరికే మంచోళ్ళు? ఆకాశం నుంచి ఏమైనా ఊడిపడతారనుకున్నావా? కొంచెం దైవభక్తి ఉండాలి. ఏం మాట్లాడుతున్నామ్మా? మొన్నే గుడికెళ్ళొచ్చాను. వెళ్తావే, వెళ్తావు. అయినా వెళ్ళిన ప్రతిసారి అది ఇది అని ఆయన బుర్ర తినటం కాదు, ఆయన కోసం ఒకసారైనా తినడం మానేయాలి. తినడం మానేయాలా అంటే? అది కూడా తెలీదు, నువ్వు భక్తురాలివి. సరే చెప్పమా, అంటే ఏంటి? ఉపవాసం ఉండమంటున్నానే. ఈ వారం దేవుడికి ఏదైనా వ్రతం చేయడం చాలా మంచిదంట. అనుకున్నవన్నీ జరుగుతాయి అంటున్నాను. అందుకే ఏదో ఒకటి చెయ్యి. అవునా? సరే అయితే చూడు, ఈరోజు నేను ఉపవాసం చేసి చూపిస్తాను నీకు. చూపిస్తావు? వ్రతం అంటే అందరికీ తెలిసేలా చేయటం కాదు, దేవుడికి నచ్చేలా చేయటం. సరే అయితే చూడు, నీకే కాదు ఇంకెవరికీ చెప్పకుండా నేను ఉపవాసం చేసి చూపిస్తాను. బాయ్. సరే బాయ్. వద్దు వద్దు, ఈరోజు నుంచి ఉపవాసం మొదలు పెట్టేస్తాను. చూపిస్తాను నేనంటే ఏంటో. అప్పగారు కాఫీ ఎలాగ ఉందండి? ఏమో నాకు తెలీదు, నేను తాగలేదు. తాగలేదా? తాగలేదు. ఏమైందండి, ఎందుకు తాగలేదు? అది చూపిస్తావు? వ్రతం అంటే అందరికీ తెలిసేలా చేయటం కాదు, దేవుడికి నచ్చేలా చేయటం. ఏం లేదు, నాకు తాగాలనిపించలేదు, తాగలేదు. అదేంటండి, ఇందాక మీరే కదా కాఫీ తాగుతారంటే తాగుతానన్నారు. అప్పుడు తాగాలనుకున్నాను, ఇప్పుడు తాగాలనిపించట్లేదు అన్నానా? సర్లేండి, ఉండండి, ఇప్పుడే వస్తాను. ఎవ్వరికి చెప్పను, అసలు ఏం తినొద్దు, ఏ తాగొద్దు. నేనంటే ఏంటి చూపిస్తాను అమ్మకి, అంతే. ఎవరైనా చూపించినా తినకూడదు. ఫోన్ చూసుకుంటూనే ఉంటాను. అప్పగారు కాఫీ ఎలాగో తాగలేదు, మీకు ఇష్టమైన చాకోసైనా తినండి. నాకొద్దు. వద్దా? వద్దే, మళ్ళీ వద్దా ఏంటి? సరే ఉండండి, వస్తాను. ఏమైంది
ఏమైంది అప్పుగారికి? నిద్రలో నడిచేస్తున్నారు, పడుకున్నారంటే పడుకుని పేరు అంటున్నారు, అప్పుడే కాఫీ కావాలంటున్నారు, అప్పుడే వద్దంటున్నారు, అప్పుడే నవ్వుతున్నారు, అప్పుడే చిరాకు పడుతున్నారు. ఏంటి ఇదంతా? ఏమవుతుంది? ఒకళ్ళు నిజంగా పెట్టుంటే అక్కడున్న వాళ్ళు అంతలోనే ఇక్కడికి వచ్చారు. నవ్వింది చాలు. ఏదో నన్ను తిట్టుకుంటున్నట్టున్నారు. లేదండి, మీ గురించి తలుచుకుంటున్నాను అంతే. తలుచుకుంటున్నారా? కానీ మీ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే తిట్టుకుంటున్నట్టుంది. లేదండి, ఇదిగో సరదాగా నవ్వుతున్నాను కదా, ఇక స్మైల్. చిన్న పని ఉంది, ఇప్పుడే చూసుకొని వస్తాను. నేను కూడా వస్తాను. రారు, రాకూడదు. రారుగా. అమ్మో, అప్పుగారు ఏం తినలేదు. ఒరే, తినకపోతే ఆల్రెడీ తిన్నది ఎక్కువ ఉంటదిరా, దాంట్లో ఏముందిరా? అరే అసలు ఏం తినలేదురా ఆవిడ. ఒరే సరే పని చేయి. అయ్యి కాదు, నువ్వు తిన్నని చెప్పే అప్పుగారు తింటే గాని అప్పుడు అప్పుగారే తినేస్తారు, అయిపోయిందంటే. అవునా? చేసి చూస్తాను రైతే. ఉంటాను, మళ్ళీ ఫోన్ చేస్తాను. అప్పుగారు తినండి. నాకొద్దు చంటి గారు. నా కోసం తినండి. వద్దు చంటి గారు, వద్దని చెప్పాను కదా. ఎందుకు తినరు? అది నాకొద్దు అంతే. మీరు తినకపోతే నేను తిన్నంతే. ఇప్పుడు తినకపోయినా మధ్యాహ్నం తినేస్తారుగా. మధ్యాహ్నమే కాదు, ఈ రోజంతా తిన్నా అసలు. అబ్బా చంటి గారు, తింటారా తినరా? సరే ఇవ్వండి. తినండి. చంటి గారు మీరు తినేయచ్చు కదా. మీరు మళ్ళీ వంకలు చెప్తున్నారు. మీరు ఒక్క మాట మాట్లాడి నేను అసలు తిన్నా. సరే తింటున్నాను. తినండి. సరే మీరు కూడా వెళ్ళి తెచ్చుకోండి. హలో మా. ఏమే, ఎలా అయింది నిన్న నీ ఉపవాసం? ఎలా అయిందంటే అర్థమైంది. నువ్వు అంత సాగదీసినప్పుడే నాకు అర్థమైంది అది అవ్వలేదని. అంటే అమ్మా, అది నాకు తెలిసే నువ్వు తిండికి ఆగలేవని. పోనీ తిండికి ఆగలేకపోతే ఆగలేపోయావు కకృతి దానివి. ఆ తిండి విషయం పక్కన పెట్టి కనీసం మౌనవ్రతం అన్నా చెయ్యి ఈరోజు. ఎలాగో ఆఫీస్ కూడా సెలవు కాబట్టి మౌనవ్రతం చెయ్యి. మౌనవ్రతం? చెప్పరా నౌక. యారా నిన్న అప్పుగారు తిన్నారా? మరి నువ్వు చెప్పినట్టే మీరు తినకపోతే నేను తిన్నా అన్నాను, వెంటనే తినేశారు. తెలుసురా, అమ్మాయిల గురించి నాకు తెలీదా? ఆయన నేనా మజాక? సర్లే. సరే గాని అలా ఊరికే వదిలేకు, ఎందుకైనా మంచిది ఓ 2 రోజులు కన్నేసి ఉంచు, సరేనా? కన్నేసి ఉంచాల? సరేరా, ఉంటాను. అప్పగారు లేచారా? కాఫీ తాగుతారా? టిఫిన్ తింటారా? కాఫీ తాగుతారంటే టిఫిన్ చేస్తారంటే అంటే మీరు మామూలు మనిషి అయిపోయారు. నాకు ఇంతకన్నా ఏం కావాలండి? ఉండండి, అన్ని చకచక చేసి తీసుకొస్తాను. అప్పగారు టిఫిన్ తినండి. ఇడ్లీ వద్దా? ఇంకేమైనా తీసుకురమ్మంటారా? సరే. మైసూర్ బోండా
టేస్ట్ అదిరిపోద్ది, తినండి. ఇది వద్దా? మరి ఇంకేం కావాలి? ఇప్పుడు తెస్తాను చూడండి. అప్పగారు దోశ తినండి. ఇది వద్దా? మరి సరేనండి. అప్పగారు పూరి తినండి. అమ్మయ్యా తినండి. అమ్మా బాగుందా? తినండి తినండి. అప్పగారు మీరు నోరిప్పి చెప్పలేదు కదా, అందుకే మీకు కావాల్సింది అర్థం చేసుకోవడానికి కొంచెం ఆలస్యం అయింది, ఏమనుకోవద్దు. చంటి గారు, ఇక్కడ చూడాల్సింది ఎంత ఆలస్యమైందని కాదు, మీరు నా కోసం ఎంత కష్టపడ్డారా అని. థ్యాంక్స్ చంటి గారు. పర్లేదండి, మీకోసమే కదా. తినండి. మాట్లాడేశాను. ఏమైందండి? ఏమైంది అప్పగారు? ఏమైనా తేవాలా? ఇది నచ్చలేదా? ఇప్పుడే వస్తాను. మీ వల్లే మాట్లాడేశాను. పోనీ నా వల్ల? నౌకా ఏరా పొద్దున అన్నిసార్లు ఫోన్ చేసావు? అదేరా అబ్బగారికి ఎలా ఉందని. నువ్వు చెప్పినట్టు గమనించాను రా. ఆవిడ బానే ఉన్నారు, బానే తింటున్నారు, బానే నవ్వుతూ మాట్లాడుతున్నారు రా. ఒరే పిచ్చేదవా, దెయ్యాలు పగటిపూట అలాగే ప్రవర్తిస్తాయిరా, కానీ రాత్రిపూట వాటి విశ్వరూపాన్ని చూపిస్తాయిరా. అందుకే అప్పుగారు ఈ రోజు రాత్రి ఎలా ప్రవర్తిస్తున్నారో ఒకసారి గమనించు. భయపెట్టకరా బాబు. సరే అయితే రాత్రి చూస్తాను. ఒకవేళ ఏదైనా తేడా కొడితే నీకు ఫోన్ చేస్తాను. ఫోన్ ఎత్తరా బాబు. సరేరా. సరే అయితే జాగ్రత్త మరి. మమ్మీ. హలో మమ్మీ. అదేంటే మౌనవ్రతంలో ఉంటావు, ఫోన్ ఎత్తవు అనుకుంటే ఫోన్ ఎత్తి హలో మమ్మీ అని బరిగొని తీసుకుని మాట్లాడుతున్నావు. అంటే మా అది అంటే మౌనవ్రతం కూడా చేయలేదా? ఏంటే నువ్వు తిండి తినకుండా ఉండలేవు, మాట్లాడకుండా ఉండలేవు, ఇంకేం చేయగలుగుతావు నువ్వు? సరే అయితే ఓ పని చెయ్యి, ఫుల్గా తిను. కావాలంటే పక్కన ఎవరో ఒకరిని వేసుకుని కూర్చుని మాట్లాడుతూనే ఉండి కబుర్లు చెప్తూనే ఉండి రాత్రి జాగారం ఉండు. జాగారమ్మా? పడుకోకుండా జాగారం ఉండు. అదనే చేయి కనీసం. హే, ఇది చాలా సింపుల్ పని, నేను చాలా ఈజీగా చేసేస్తాను చూడు. చేసి చూపించు. ఉంటా. బాయ్ బాయ్. బాగుంది. ఈరోజు రాత్రంతా పడుకోకుండా జాగారం చేసేయాలి. చేసి చూపిస్తా. ఏముంటది రూమ్లో? ఏముండదు. అప్పగారు. అయ్య బాబాయ్, దెయ్యం దెయ్యం దెయ్యం. చంటి గారు, మీరు? అప్పు అండి. అయితే అక్కడే ఉండండి. క్యాచ్ బటన్ చూద్దాం. ఇదిగోండి. ఏది నాకు క్యాచ్ చేసారండి? బాబు, ఇంట్లో ఏదో ఉంది, అర్జెంట్కి వెళ్ళి ఖాళీ చేసేయాలి. చంటి గారు, ఏం లేదండి. ఏది పడుకొని చూద్దాం. నేను ఒక దొరికాను నా ప్రాణానికి పూర్తిగా.
నేను మధ్య మధ్యన వస్తుంటాను, పూర్తిగా పడుకోవాలి. సరే. అమ్మో. ఏంటే పడుకున్నావా? అదేంటి జాగారం చేస్తా అన్నావు కదా? అది మా నేను పిచ్చిదాన్ని, నువ్వేదో ఇంకా లేచున్నావేమో, పడుకోమని చెప్దాం కాసేపట్లో అని ఫోన్ చేస్తున్నాను. ఏంటో నువ్వు మౌనవ్రతం చేయడానికి పనికిరాలేదు, ఉపవాసం చేయడానికి పనికిరాలేదు, జాగారం చేయడానికి కూడా పనికిరాలేదు. ఆహా, అది అంతేలే. ఏదో రోజు నీకు ఇష్టమైంది ఆ దేవుడు లాగేసుకుంటాడు, ఆ రోజు తెలుస్తుంది నీకు. అలా ఏదో ఒకటి నీ దగ్గర నుంచి ఆ దేవుడు తీసేసుకునేంత వరకు దాని విలువ నీకు తెలిసిరాదు. సర్లే, ఇంక నేనేం చెప్తాను, ఉంటాను. అప్పుగారేటి నాకన్నా ముందు లేచిపోయారు. అప్పుగారేనా? మళ్ళీ నిద్రలోనూ నడిచేస్తున్నారా లేకపోతే లేచి నడుస్తున్నారా? ఏం చేస్తున్నారు? భగవద్గీత. చంటి గారు. అప్పుగారు, అప్పుగారు ఏంటంటే కదలకుండా రోజంతా అక్కడే కూర్చొని భగవద్గీత చదివేశారు? భగవద్గీత ఒకటే కాదు చంటి గారు, నేను ఈరోజు ఉపవాసం చేశాను, జాగారం చేశాను, మౌనవ్రతం చేశాను, మొత్తం అన్నీ చేసేసాను. అన్నీ ఈరోజు ఎందుకు చేశారండి? ఈరోజు అనేం కాదు చంటి గారు, అమ్మ చెప్పిందని 3 రోజుల నుంచి ఏదో ఒక్కటన్నా చేద్దామనుకుంటున్నానా, కానీ కుదరలేదు. అలాంటిది ఈరోజు మీ గురించి అనుకున్నానా, మొత్తం అన్నీ ఒకే రోజు చేసేసాను. కానీ అదేంటో చంటి గారు, నిద్ర రాలేదు, ఆకలేదు, కనీసం నా ఫోన్ కూడా గుర్తు రాలేదు. నాకు ఈరోజు ఇంకా బాగా అర్థమైంది చంటి గారు, మీరు నాకు ఎంత ఇంపార్టెంటో. మీరే కదా అప్పుగారు, ఈరోజు మీతో పాటు నేను కూడా అన్నీ చేసేసాను. అవునా? మీరు అక్కడ కూర్చున్నారా? మిమ్మల్ని చూస్తూ రోజంతా నేను ఏం చేయకుండా ఇక్కడే కూర్చునిపోయాను. అయ్యో, కానీ మీరు చేసినంత వేస్ట్ అయిపోయింది కదా. ఏ అంటారేంటండి, మీకేం కావాలో చెప్పకుండా చేసేస్తే ఆ దేవుడు మీకేమిస్తాడు? అదే
నా మనసులో ఏముందో దేవుడికి తెలియదేటండి. ఆ దేవుడికి తెలుసు, మీకు తెలుసు నాకేం కావాలో. ఆయనే చేసేస్తారులేండి. ఆకలిస్తుంది చంటి గారు. మరి నాకు వేయట్లేదా? మీరు చూడడం ఆపితే వెళ్ళి ఏదో చేద్దామని. వెళ్ళి చేసి తీసుకురామంటారా? అమ్మ 11 మిస్డ్ కాల్సా? చేద్దాం. హలో మా. ఏంటే ఏం చేస్తున్నావు? ఫోన్ అసలు ఎట్లేదు పొద్దునుంచి. ఫోన్ ఎత్తాలంటే ఫోన్ చూడాలి కదా. ఈ రోజంతా నేను ఫోన్ ముట్టుకోలేదు. ఏంటి ఫోన్ చూడలేదా? అంత బిజీగా ఏం చేస్తున్నావే? ఈరోజు నేను ఉపవాసం, జాగారం, మౌనవ్రతం, భగవద్గీత చదవటం ఇవన్నీ చేసేసాను. ఏంటి ఇవన్నీ చేస్తావా? ఇవన్నీ చేసావంటే నువ్వు దేవుడికి ఏదో పెద్ద దండ్రే వేసినట్టున్నావు కదా. సర్లే, దేవుడే చేసేస్తాడు నీకు కావాల్సినవి అన్నీ. పూర్తిగా దేవుడే కాదు, కొంచెం నువ్వు కూడా చెయ్యాలి. ఏంటే మాటలేదో తేడాగా వస్తున్నాయి. ఏం లేదమ్మా, నాకు ఆకలేసింది. మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా. సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తానులే. సరే బాగా తిను, సరేనా? సరేమ్మా, బాయ్ బాయ్.